ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి కింది వానిని సూక్ష్మీకరించండి. మొదటిది -5/6 పవర్ 2 హోల్ పవర్ 5. రెండోది 2/3a + 7 ఇంటూ 2/7a + 3. మూడోది -3/5 ఇంటూ -5/3. నాలుగోది 9/7 డివైడెడ్ బై 9/15. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు. మొదటిదేంటి? -5/6 పవర్ 2 హోల్ పవర్ 5. ఇది ఎలా ఉంది? -a పవర్ m రూపంలో ఉంది. ఇక్కడ m అనేది ఈవెన్ నెంబర్, అంటే సరి సంఖ్య. అంటే దాని విలువ ఏమవుతుంది? a పవర్ m అవుతుంది. అంటే ఏమవుతుంది? మైనస్ పోతుంది ఇక్కడ. అంటే 5/6 పవర్ 2 హోల్ పవర్ 5. ఇదే రూపంలో ఉంది. a పవర్ m హోల్ పవర్ n రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? a పవర్ m ఇంటూ n. అంటే ఇక్కడ ఏమవుతుంది? = 5/6 పవర్ m ఇంటూ n అంటే 2 × 5 5/6 పవర్ 2 × 5 అంటే దాని విలువ 10. ఇదే రూపంలో ఉంది. a/b హోల్ పవర్ m రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? a పవర్ m డివైడెడ్ బై b పవర్ m. ఈ సూత్రాన్ని బట్టి దీన్ని ఎలా రాయొచ్చు? a పవర్ m అంటే 5/10 డివైడెడ్ బై b పవర్ m అంటే 6/10. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 2/3a + 7 ఇంటూ 2/7a + 3. ఇదే రూపంలో ఉంది. a పవర్ m ఇంటూ a పవర్ n రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? a పవర్ m + n. ఈ సూత్రాన్ని బట్టి ఎలా రాయొచ్చు? a పవర్ m + n అంటే 2/3a + 7 ప్లస్ 7a + 3 2/3a + 7a అంటే దాని విలువ 10a ప్లస్ 7 + 3 అంటే 10. 2/10a + 10 వచ్చింది. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? -3/5 ఇంటూ -5/3. ఇదే రూపంలో ఉంది. -a పవర్ m రూపంలో ఉంది. ఈ రెండిట్లో చూసినట్లయితే ఘాతాంకాలు ఏవి? 5 మరియు 3. ఈ రెండు బేసి సంఖ్యలు. m బేసి సంఖ్య అయితే దాని సూత్రం ఏమవుతుంది? -a పవర్ m అవుతుంది. అంటే ఎలా వస్తుంది? -3/5 ఇంటూ -5/3. మైనస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ ప్లస్. అంటే 3/5 ఇంటూ 5/3 అవుతుంది. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? 9/7 డివైడెడ్ బై 9/15. ఇదే రూపంలో ఉంది. a పవర్ m బై a పవర్ n రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? a పవర్ m - n. ఇక్కడ a అంటే ఎంత? 9 పవర్ m - n అంటే m అంటే 7 మైనస్ n అంటే 15 9 పవర్ 7 - 15 అంటే దాని విలువ -8. ఇదే రూపంలో ఉంది. a పవర్ -m రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి? 1/a పవర్ m. ఈ సూత్రాన్ని బట్టి దీన్ని ఎలా రాయొచ్చు?
1/9. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.